Hi guys, welcome back to our channel BSD VP Telugu Tech. So guys, ESET 2025 ఎగ్జామ్ కి ఇప్పటిదాకా మీరు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అంటే సో ఈ మినిట్ నుంచే మీరు ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలనో పూర్తి గైడెన్స్ అనేది మీకు ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు నేను ఏం చెప్తున్నాను ఏంటనేసి క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? అండ్ ఇంకోటి మీ అందరికి కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే సో ఇంతవరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసెట్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో టోటల్గా ఈసెట్కి మీరు ఏం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఇంకా చాలా వరకు టైం అయితే అయిపోయింది. ఇంకా దగ్గరలో మనకి సో ఈసెట్ ఎగ్జాము దాంతోపాటు డిప్లొమా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మన టైమింగ్ అనేది షెడ్యూల్ చేసుకోవాలి, ఇవన్నిటి గురించి మనమైతే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ టోటల్గా మీకు చూసుకున్నట్లయితే 4 గన్ షాట్ పాయింట్స్ అయితే నేను మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారంటే సో మ్యాక్సిమం మీరు సో 100 నుంచి 120 మార్క్స్ దాకా మీరైతే స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంకా ఎక్కువగానే ఫోకస్ చేశారు అంటే ఓకేనా, సో దీనిని జస్ట్ చెప్పినట్టు కాకుండా నేను చెప్పిన దానికన్నా ఇంకొక 10 to 20% ఎక్కువగా చేశారంటే 120 నుంచి 150 మార్క్స్ దాకా మీరైతే స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో మీ ఓన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అయ్యి ఇంకా ఎక్కువ ప్రిపేర్ అయ్యారంటే మోర్ దాన్ 150 మార్క్స్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత పర్టికులర్గా మీకు ఈ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అయితే చెప్తాను. సో ఫాలో అయితే అవ్వండి. ఇక్కడ చూసుకున్నట్లయితే హౌ టు ప్రిపేర్ ఫర్ ఈసెట్ 2025. ఫస్ట్ వచ్చేసరికి మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ అంటే ఏంటి చాలామందికి తెలీదు. మాక్ టెస్ట్ అంటే ఏంటి అంటే సో బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ మీకంటూ ఒక సపరేట్ ఒక సెషన్ అనేది ఉంటుంది. లైక్ ఈసెట్ ఎగ్జామ్ ఎలా రాయాలి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది కొంచెం మాక్ టెస్ట్ మాదిరిగా కొన్ని సిరీస్లు అయితే ఉంటాయి. దాన్ని మనం టెస్ట్ సిరీస్ అంటాం, అదేవిధంగా కొన్ని మాక్ టెస్ట్లు అనేసి అంటాం అనమాట. సో ఈ మాక్ టెస్ట్ ఎక్కడ రాయాలి అనేసి చూసుకున్నట్లయితే మీకు సో ఇది టోటల్గా మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఈ యొక్క టీఎస్ఈ సెట్ కానీ ఏపీ సెట్ కానీ రిలీజ్ చేస్తుందో సో ఆ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనం ఈ మాక్ టెస్ట్లు అనేది రాయొచ్చు. బట్ ఎప్పుడు రాయొచ్చు అంటే ఎగ్జామ్కి ముందు ఒక 1 వీక్ ఆ టైంలో. బట్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను మీ అందరికి కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. అదేంటంటే బిఎస్డి విపి అకాడమీ. మీకు ఆల్రెడీ మీకు మన ఛానల్ గురించి తెలుసు అండ్ మన యొక్క యాప్ గురించి తెలుసు, మన వెబ్సైట్ గురించి తెలుసు. బిఎస్డి విపి అకాడమీలో ఎవ్రీ డే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అవునా? మాక్ టెస్ట్లో అంటే మ్యాథమెటిక్స్ పైన, లేదంటే ఫిజిక్స్ పైన, లేదంటే కెమిస్ట్రీ పైన అండ్ కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే త్రిబుల్ ఈసీఈ సిఎస్సి మెకానికల్ సివిల్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీకు ఎవ్రీ డే అంటే ఈ రోజు నుంచి ఎవ్రీ డే మీకు ఎగ్జామ్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. అవునా? సో ఆ ఎగ్జామ్స్ని మీరు పర్టికులర్గా చదివారంటే, పర్టికులర్గా ఎగ్జామ్స్ రాశారంటే సో 110% మీరు ఇక్కడ నుంచే ఒక 50% మార్క్స్ అయితే గెయిన్ చేసేస్తారు. ఓకేనా? సో బట్ ఎలా చదవాలి, మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన యొక్క యాప్లో ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు డీటెయిల్డ్గా మ్యాథమెటిక్స్ ఓపెన్ చేస్తే ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంది, ఓకే 2nd జనవరి మ్యాథమెటిక్స్ ఉంది, 3rd జనవరి ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది, 4th జనవరి కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత కోర్ సబ్జెక్ట్స్ ఇన్ కేస్ మీరు ఈసీ స్టూడెంట్ అయితే ఈసీకి సంబంధించి ఈడీసీ సబ్జెక్టు ఇలాంటివి మొత్తం కూడా ఈ మాక్ టెస్ట్లు అనేటివి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంతకు టోటల్గా 5000 క్వశ్చన్స్ ఉంటాయి గైస్. 5000+ క్వశ్చన్స్ మీకు ఈ యొక్క మాక్ టెస్ట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 5000 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే వీటి నుంచి ఒక 200 క్వశ్చన్స్ మీకు రావా ఈ సెట్లో? చెప్పండి మీరే. సో 5000 క్వశ్చన్స్లో 200 క్వశ్చన్స్ మీకు రావా? ఈజీగా వస్తాయి. సో దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత టెస్ట్ సిరీస్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఏపీ ఈసెట్, టీఎస్ఈ సెట్ 2 కనబడతాయి. రెండిట్లో మీరు ఏ దానికైతే ఉంటారు, లైక్ మీరు ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణకి సెలెక్ట్ చేసుకొని ఎన్రోల్ అవ్వడమే. బట్ ఇంత ప్రొవైడ్ చేస్తున్నాము ఎంపీసీ ప్లస్ ఈ యొక్క కోర్ సబ్జెక్ట్స్ కూడా మాకు ఎంత ప్రైస్ పెడుతున్నారు మీరు? ఒక 1000, 1500, 2000 కాదు, కేవలం 199 రూపీస్కి 199 రూపీస్కి మాత్రమే ఈ టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా మీరు రాయొచ్చు. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్న ప్రతి ఒక్క టెస్ట్ రాయొచ్చు. ఈ మాక్ టెస్ట్లతో మనకి ఏంటంటే మీకు జనరల్గా యూనిట్ వైజ్గా టెస్టులు ఉంటాయి, దాంతోపాటు సమ్ క్విజెస్ ఉంటాయి,
దాని తర్వాత కొన్ని గ్రాండ్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తాం, దాని తర్వాత కొన్ని ప్రీ ఈసెట్ ఫైనల్ కూడా ఉంటుంది, లైక్ ప్రీ ఫైనల్ ఈసెట్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మీకు కేవలం 199 రూపీస్కి. ఇది జస్ట్ 1 డేనో 2 డేసో కాదు, మీ ఈసెట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. 2nd జనవరి రోజు ఒక ఎగ్జామ్ అన్నారు కదా బ్రదర్, దాని తర్వాత రోజు నేను ఎగ్జామ్ రాయలేకపోతే, లైక్ 2nd జనవరి రోజు నేను ఎగ్జామ్ రాయలేను, 3rd జనవరి కూడా నేను ఎగ్జామ్ రాయలేను, 5th or 6th జనవరి రోజు నేను అవైలబుల్గా ఉంటాను, అప్పుడు నేను ఈ 2nd, 3rd, 4th జరిగిపోయిన ఎగ్జామ్స్ రాసుకోవచ్చా? ఎస్, మీరు రాసుకోవచ్చు. ఓకేనా, మనకు అటువంటిది ఏం లేదు. అంటే 2nd అంటే 2nd రోజే రాయాలి, 3rd అంటే 3rd రోజే రాయాలి అనేసి ఏం పెట్టలేదు. ఎందుకంటే ఎవరి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి, ఈ రోజు రాయకపోయినా రేపు రాసుకుంటారు. సో అందుకోసం అనేసి మెయిన్గా మనము ఈ విధంగా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ 1 వీక్ అంతా మీరు రాయలేదు, నెక్స్ట్ వీక్లో ఒకటేసారి 2 ఎగ్జామ్స్ రాయండి, సరిపోతుంది కదా, ఎక్కువ ప్రిపరేషన్ అవుతారు, ఎక్కువగా రాస్తారు. ఈ విధంగా అయితే ప్లాన్ చేయడం జరిగింది, చాలా అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్లో మీరేంటంటే మీ యొక్క ర్యాంక్ అనేది తెలుసుకోవచ్చు. మీతో పాటు ఒక 200-300 మెంబర్స్ రాశారనుకోండి ఎగ్జాము, ఈ 200 మెంబర్స్లో మీ పొజిషన్ ఏంటి, అంటే మీకు ఎంత స్కోర్ వచ్చింది, దాంట్లో మీకు ర్యాంక్ ఎంత వచ్చింది అనేసి కూడా మనమైతే ఈ మాక్ టెస్ట్లలో తెలుస్తుంది. సో ఇలా మనం కనుక ప్రిపేర్ అయ్యామంటే ఆల్మోస్ట్ మనకి చాలా వరకు అయితే సో బెనిఫిట్స్ అయితే వస్తాయి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా చాలా ఫెమిలియర్ అయితే అయిపోతుంది, మీకు సమ్ మోటివేషన్, కన్సిస్టెన్సీ అనేది కూడా పెరుగుతుంది. సో టోటల్గా ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ అంతా కూడా మీ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు ఈ మాక్ టెస్ట్ ద్వారా. ఓకేనా, దాని తర్వాత చూసుకున్నట్లయితే 2nd ఆప్షన్ బెస్ట్ బుక్స్ మనం కనుక రెఫర్ చేసినట్లయితే ఓన్లీ మాక్ టెస్ట్లు సరిపోతుందా మనం ఎగ్జామ్ రాయడానికి? నెవర్. మనం మాక్ టెస్ట్లతో పాటు కొన్ని బుక్స్ని కూడా మనం రెఫర్ చేయాలి. ఆ బుక్స్ ఏంటివి అనేది నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోలోనే అన్ని కవర్ చేయలేం కాబట్టి ఈ బెస్ట్ బుక్స్ ఈసీఈ కానీ మెకానికల్ కానీ ప్రతి ఒక్క బ్రాంచ్ కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేసి మీకైతే ఎక్స్క్లూజివ్గా చూపిస్తాను. దాని తర్వాత టైం టేబుల్. ఓకేనా, సో దానికి ముందు మనం బెస్ట్ బుక్స్ చెప్పుకున్నాం కదా, సో బెస్ట్ బుక్స్ మార్కెట్లో దొరుకుతాయి, నేను మీకు సజెస్ట్ చేస్తాను ఏ బుక్ ఏది తీసుకోవాలి ఏమనేసి. సో దాన్ని బేస్ చేసుకొని మీరైతే బెస్ట్ బుక్స్ అయితే తీసుకోండి. టైం టేబుల్ ఏంటి, ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఇప్పుడు డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఉన్నారు, ఈసెట్ ఒక ఎగ్జామ్ ఉంది, ఓకేనా, డిప్లొమా ఒక ఎగ్జామ్ ఉంది, మధ్యలో చూసుకుంటే జనవరి 1 దగ్గరలో వస్తుంది, దాని తర్వాత మళ్ళీ సంక్రాంతి వస్తుంది, దాని తర్వాత శివరాత్రి వస్తుంది. సో ఇలా మనకు చాలా వరకు హాలిడేస్ వస్తున్నాయి. దాని తర్వాత డిప్లొమా ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్, ఇది కానీ ఫెయిల్ అయినారనుకోండి ఈసెట్ రాసి కూడా వేస్టే. అప్పుడు దీన్ని ఎంత ఫోకస్ చేస్తున్నామో, లైక్ ఈసెట్ని ఎంత ఫోకస్ చేస్తున్నామో డిప్లొమాని కూడా అంతకు మించి ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే దీనికన్నా ఇది మీకు ఇంపార్టెంట్. ఇక్కడ క్వాలిఫై అవ్వలేదు, ఇక్కడ ఫెయిల్ అయ్యారంటే ఇది రాసి కూడా మీరు వేస్టే, వెళ్ళలేరు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అవకాశం లేదు అక్కడ. ఓకేనా, సో దానికోసం ఒక ప్రాపర్ టైం టేబుల్ అనేది మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఏ టైంలో ఏది చదవాలి, ఏ టైంలో ఏది నేను ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేది మీరు ఎక్కువగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రిపేర్ షార్ట్ నోట్స్. అండ్ ఇంకొక బెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఈ షార్ట్ నోట్స్ అనేది సో త్వరలో మీకు అందరికి కూడా నేను ఈ మాక్ టెస్ట్లతో పాటు ప్రొవైడ్ చేయాలనేసి ఒక ఆలోచన అయితే ఉంది. అది కూడా మీకు కేవలం 199 రూపీస్కే వచ్చేస్తుంది, మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ ఏముండదు. బట్ మీరంతకు మీరు కూడా కొన్ని షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ట్రై చేస్తున్నా మీకు మ్యాక్సిమం షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేయాలి, దాంతోపాటు మాక్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేయాలంటే కొంచెం టైం టేకన్ ప్రాసెస్. బట్ డెఫినెట్లీ నాకు ఎన్నైతే వచ్చేస్తాయో సో వాటిని అన్నిటిని కూడా మీకైతే సో యూనిట్ వైజ్గా అయితే ప్రొవైడ్ చేస్తాను పీడిఎఫ్స్. సో వాటిని కూడా మీరైతే చూసుకోవచ్చు, దాని ప్రకారంగా మీరు చదువుకుంటూ ఉండొచ్చు. ఓకేనా, సో ఇది టోటల్గా మనకు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది. ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ మీరు అంటే ఈ మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. నేను చెప్పానా, జస్ట్ ఏమన్నా చెప్పాడు నేను ఇది ఫాలో అవుతాను అనుకుంటే 100 to 120 మార్క్స్ వస్తాయి. నేను చెప్పాను ఇంకొంచెం మీ ఇంట్రెస్ట్ను కూడా కలిపితే మీకు 120 నుంచి 150 మార్క్స్ వస్తాయి. ఓకేనా, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద మీకంటూ మీకు టాప్లో ర్యాంక్ రావాలి, లైక్ 1 నుంచి 10 ర్యాంక్లో రావాలి అనే కాన్ఫిడెన్స్ ఉండి అండ్ నేను చెప్పింది కూడా ఫాలో అయితే మీకు అబోవ్ 150 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. సో అబోవ్ 150 వచ్చాయి అంటే డెఫినెట్లీ యు ఆర్ ద టాప్ 10 ఆర్ టాప్ 20.
ఓకేనా, ఇది ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీరైతే చాలా మంచి పొజిషన్లో అయితే వెళ్తారు అండ్ యూనివర్సిటీస్లలో కూడా సీట్ వచ్చడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇది గైస్ టోటల్గా అయితే ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో మన యొక్క BSDVP అకాడమీ యాప్ అండ్ వెబ్సైట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి అండ్ వెంటనే ఎన్రోల్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.